అందరికీ నమస్కారం. సింపుల్గానే చెప్తా, 3 నిమిషాలు క్లోజ్ చేస్తాం. వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ సిబిఐ జేడీగా ఉన్నప్పుడు సత్యం రామలింగరాజు కేసు, సత్యం కేసు, జగన్ రెడ్డి కేసు, మన గాలిచంద్ర రెడ్డి కేసులు, టాప్ మోస్ట్ కేసులు లీడ్ చేశాడు ఆయన. ఇక ఆ తర్వాత మరలా ఆయన రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్ళిపోయినారు. డిప్యూటేషన్ మీద వచ్చారు సిబిఐకి సంబంధించి. ఇక అతను విఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయం అన్నారు, జనసేనలోకి వెళ్ళారు. ఆయన 2019లో పోటీ చేసినప్పుడు ఓడిపోయేసరికి నాకు ఎంత బాధేసిందంటే, ఇటువంటి మనిషి కూడా ఎలా ఓడించారు దుర్మార్గులని చెప్పేసి తిట్టేసుకున్నాను. వైజాగ్లో ఉన్నటువంటి నాకు బాగా క్లోజ్ అనమాట. తను వైజాగ్లో ఐకాన్ లాంటిది, ఇప్పుడు సెలబ్రిటీ కూడా. తను ఫోన్ చేశాడు, మా క్లాస్మేట్ ఎంబీఏ, ఏంటిది ఈ రకంగా అంటే, మా ఎఫర్ట్స్ మేము పెట్టాం శివ, బట్ అవ్వలేదు, సో ఇంకా అలా జరిగిపోయిందని చెప్పేసి అన్న. ఓకే, ఈరోజు ఆయన సంబంధించి ఒక న్యూస్ చూడగానే బహుశా మొన్న ఈయన ఓడిపోవడమే కరెక్టేమో, బహుశా ఈయన రాజకీయ దూరంగా ఉండటం కరెక్టేమో అనిపించింది. ఇంత అమాయకుడా, ఎంత అమాయకుడు అంటే, వాళ్ళ భార్య ఈయన నెంబర్ని ఒక షేర్ మార్కెట్కి సంబంధించి ఫ్రాడ్, అది ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన నెంబర్ యాడ్ చేసింది. ఆమె యాడ్ చేసేసి వాళ్ళతో చాటింగ్, వాళ్ళు చెప్పే ఫాలో అవటం, ట్రేడింగ్ గైడ్ ప్రాఫిట్ అని చెప్పేసి, ట్రేడింగ్ ప్రాఫిట్ గైడ్ ఎక్సైజ్ సంథింగ్ లైక్ దట్, అటువంటిది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. దినేష్ సింగ్ అనేవాడు ఒకడు ఐఐటీలో చదివానంటూ, ప్రజెంట్ అమెరికాలో ఉన్నానంటూ, త్వరలో నా బుక్ రిలీజ్ కాబోతుందంటూ, ట్రేడింగ్లో లాభాలు ఏ రకంగా రావచ్చు ఏంటని చెప్తూ మొత్తానికి ఆమెను నమ్మించి వాట్సాప్ గ్రూప్లో ఆమెను యాడ్ చేయించి, వాట్సాప్ గ్రూప్లో లక్ష్మీనారాయణ గారి భార్య ఊర్మిళ గారు యాడ్ అయింది, లక్ష్మీనారాయణ గారి నెంబర్ యాడ్ చేసింది అంటే ఈయనకి తెలిసిండేది కదా. ఆ తర్వాత దఫాలుగా మొన్న డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు 12 సార్లు 14 సార్లు 2,58,00,000 వీళ్ళు పెట్టింది ఇన్వెస్ట్మెంట్. దానికి సంబంధించి లాభాలు వస్తున్నాయి, బట్ అవి విత్డ్రా చేయలేము. అందులో అకౌంట్లు చూపిస్తాయి. ఎందుకు? వీళ్ళు చెప్పినటువంటి యాప్ ద్వారా ట్రేడింగ్ దానికి సంబంధించి జాయిన్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసి ఇక అందులో మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటి? ఫేక్ అకౌంట్లు అవి. ఆ డబ్బులన్నీ కూడా డార్క్ వెబ్కి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ఈ సైబర్ ఫ్రాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరలా ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రియసఖి అని చెప్పేసి ఈ దినేష్ యొక్క శిష్యురాలని అంటూ, మీరు చెప్పినట్టుగా నేను పెట్టాను, నాకు 500 to 600% ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పేసి నేను తీసుకుని విత్డ్రా చేసి ఎందుకు లిస్ట్ అంతా పెట్టుకుంటూ వస్తే వీళ్ళు నమ్మేసి మరలా పెట్టారు. ఎంతగా పెట్టారంటే, వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఇంట్లో డబ్బులు మొత్తం అయిపోయాను, ఇంకా లాభాలు వస్తున్నాయి, విత్డ్రా చేయాలంటే కొంచెం అమౌంట్ పెట్టను వాళ్ళు చెప్తే, మరలా చూడండి, ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళంతా కూడా మీ కళ్ళ ముందు అమౌంట్ కనిపిస్తున్నది, బట్ అది తీయాలంటే ఇంకా అమౌంట్ పెట్టాలి అంటారు. అప్పుడు వీళ్ళు ఏడక్కడ మళ్ళీ డబ్బు తీసి మళ్ళీ పెడతారు. అది మరలా విత్డ్రా చేయాలంటే ఇంకొంచెం అమౌంట్ పెట్టాలి, రౌండ్ ఫిగర్ అవ్వాలని చెప్తారు వాళ్ళు. అసలు ఎంత ఫులిష్గా నమ్మారంటే వీళ్ళు. ఈమె నగలు, లక్ష్మీనారాయణ గారి నగలు అన్ని అసలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరి తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఈయన తెలియకుండా ఇదంతా జరిగిందా? తెలిసే జరిగింది. ఇప్పుడు మరల విత్డ్రా చేయాలి, మరల డబ్బులు పెట్టాలనేసరికి అప్పుడు ఇలా డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మొత్తం చెక్ చేస్తే మొత్తం ఫ్రాడ్ అని తేలిపోయింది. ఈయన గురూజీలు, స్వామీజీలు, బాబాజీలు, రంగురాళ్ళకి సంబంధించేసి బరెలా కలిసి శిరీష్ అని ఆమె మొన్న మధ్య రీల్స్లో ప్రమోషన్ కూడా చేసింది. ఆమె కూడా ఈయన ప్రమోషన్ చేశాడు. ఎందుకు? చదువుకున్న అమ్మాయిలు ఎటువంటి బలం లేకపోయినా సరే పోటీ చేస్తున్న రాజకీయాల్లో అటువంటి అమ్మాయికి నేను సపోర్ట్ అని చెప్పేసి పాపం వెళ్ళాడు. అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ భార్య అత్యాసకపోయిందో, ఆ అత్యాస ఈయనకి అర్థమైకుండా సైన్ అంటుకున్నాడో ఏమో తెలియదు, కానీ అన్యాయంగా మోసపోయి ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. సార్ చక్కగా మంచి మంచి స్పీచెస్ ఇస్తూ పిల్లల్లో చైతన్యాన్ని నింపుతూ గొప్పగా సంతోషం ఉంది సార్. మీ డబ్బు పోలీసులు రికవరీ చేసేవాళ్ళని కోరుకుంటున్నా. మీలాంటి మంచివారు కంటి తగిలేపులా కనిపెట్టి తిరగాలి సార్. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. కొంచెం ల్యాగ్ అయినా డాన్షాలు దాటా మరలా చెప్తాను. సేమ్ ఈయన మోసపోయినట్టుగానే నాకు తెలిసినటువంటి వారి స్టూడెంట్ ఒకళ్ళు మోసపోయారు. ఫోన్ చేసి మరీ నాకు చెప్పింది. పాపం వాళ్ళ నాన్న మిలిటరీలో చేసి రిటైర్ అయ్యాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ బ్రతికే ఉన్నారు. ఈ పెళ్ళికని చెప్పి 30 లక్షలు దాచిపెట్టుకుంది. మళ్ళీ ఈ అమ్మాయి ఎంబీఏ మరలా ఫైనాన్స్ చేసింది. సేమ్ ఇదే ట్రేడింగ్. యాపిల్ ఐ స్టోర్లో నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, ఆ తర్వాత దానిలో ఎంటర్ అవ్వటం, ఇన్వెస్ట్ చేసుకుంటుండడం, ప్రాఫిట్స్ కనిపిస్తుంటే విత్డ్రా చేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. ఆమె పాప 30 లక్షలు మోసపోయారు. వీళ్ళు 2,58,00,000.
దండం పెడుతున్నాను, ఆడోళ్ళైనా మగలైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా తెలివిగలైనా తెలివి తక్కువలైనా ఎవరైనా కానీ, ఒరే నాయన ఫ్రీగా డబ్బు ఎవడు అండ్ ఈజీగా లాభాలు వచ్చే విధంగా ఉంటే వాడే చేసుకుంటాడరా, మీకు చెప్పడరా. దయచేసి ఇకనైనా మోసపోవద్దురా. అత్యాశ ఎప్పటికైనా ప్రమాదకరం. ప్లీజ్ జాగ్రత్త.